హాయ్ గాయస్, వెల్కమ్ టు ఇండియా ట్రావెలిట్స్ యూట్యూబ్ ఛానల్. నేనండి శేషు. సింపుల్గా ఏంటంటే సింపుల్గా మీకు కొన్ని పాయింట్స్ చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. అంతకుముందు మనం నేపాల్ ట్రిప్ వెళ్ళాం కదా. నేపాల్ ట్రిప్లో ఏమైందంటే నేను ఒక 360 ఒకటి తీసుకున్నాము. దాని తర్వాత గోప్రో ఒకటి మా ఫ్రెండ్ ప్రోడక్ట్, అంటే ఫ్రెండ్ దగ్గర ఉన్నది గోప్రో ఒకటి తీసుకున్నాను. సో ఇవి రెండు తీసుకొని నేపాల్ ట్రిప్ మొత్తం తిరిగేసాము. ఆ వీడియోస్ ఇప్పుడిప్పుడే మనం పెడుతున్నాం కదా. సో అక్కడ ఏమైంది అంటే గోప్రో ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. గోప్రో ప్రోడక్ట్ ఏంటంటే మనకి వీడియోస్ తీయడానికి కానీ తర్వాత ఎడిట్ చేసుకోవడానికి కానీ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ ఇన్స్టా 360 ఏంటంటే ఈ వీడియో తీసేటప్పుడేమో లైక్ మనం 360 డిగ్రీస్ వీడియో తీసుకోవచ్చు, తీసేటప్పుడు బాగుంటుంది. బట్ ఎడిటింగ్ చాలా టఫ్ అండి అందులో మాత్రం. సో అందుకని చెప్పేసి ఇంకా ఫైనల్గా నా దగ్గర కూడా మనం ఫుల్ లెంత్గా వీడియోలు చేద్దాం అన్నప్పుడు మన దగ్గర కూడా ఒక ప్రోడక్ట్ ఉండాలి కదా. సో ఇక అందుకని మొన్న నెక్స్ట్ మనం ఇంకొక 10-15 రోజుల్లో జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ ఇవి రెండు కూడా ప్లాన్ నడుస్తుంది. సో మోస్ట్లీ డేట్లు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. వన్స్ డేట్లు ఫిక్స్ అయిపోయిన తర్వాత ట్రిప్ స్టార్ట్ చేస్తాం. సో మన దగ్గర ఒక గోప్రో ప్రోడక్ట్ ఉండాలి అని చెప్పేసి ఇంకా ఏం చేశాను అంటే నేను మొత్తం చాలా వీడియోలు చూశాను, తిరిగాము, సెర్చ్ చేశాను. ఫైనల్గా గోప్రో లేటెస్ట్ వర్షన్ ఏముంది అంటే మార్కెట్లో 12. సో అదేంటంటే ఇది ఒక ప్రోడక్ట్. ఇందులో మొత్తం 3 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే బేసిక్ వేరియంట్ అంటే ఏంటంటే బేసిక్ మోడల్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే అందులో జస్ట్ గోప్రో ఉంటుంది, ఒక బ్యాటరీ ఉంటుంది, అంటే దానికి కేబుల్ ఉంటాయి, అంతే. ఇంకా అందులో ఏం రావు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్పెషల్ బండల్. ఇప్పుడు ఇది మన దగ్గర ఉంది చూడండి, ఇది స్పెషల్ బండల్. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో మన గోప్రో మునిగిపోకుండా ఒక స్టిక్ ఇస్తాడనమాట. నెక్స్ట్ ఏంటంటే ఒక ఎక్స్ట్రా బ్యాటరీ ఉంటుంది, తర్వాత ఈ బాక్స్ వస్తుంది దీనికి. సో ఇది స్పెషల్ బండిల్ అంటారు, దీన్ని స్పెషల్ బండిల్ ప్యాక్ అంటారు. దీని తర్వాత ఉండేది క్రియేటర్ ఎడిషన్లో ఏంటంటే ఒక ట్రైపాడ్ స్టిక్ ఒకటి వస్తుంది. సో దానికి కూడా ఏంటంటే ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాటరీ ఏం రాదు, లైటింగ్ వస్తుంది దానికి పైన. అంటే ఇట్లా జస్ట్ మీకు వీడియోస్ మీరు కొడితే అందులో వచ్చేస్తుంది. జస్ట్ పైన చిన్న కెమెరా ఏమంటారు అంటే చిన్న లైటింగ్ లాగా వస్తుంది అనమాట, ఫ్లాష్ లాగా వస్తుంది అనమాట. సో అంటే జస్ట్ వీడియో తీసేటప్పుడు ఆ ఫ్లాష్ పడుతూ ఉంటుంది. సో అది అండ్ ప్రైజింగ్ వచ్చేసరికి అండి మీరు నమ్మరు, నార్మల్ గోప్రో కొనుక్కుంటే మనకు ఆల్మోస్ట్ 36,000 పడుతుంది. ఇది మనకి 41,000 పడుతుంది. అదే క్రియేటర్ ఎడిషన్ తీసుకున్నారనుకోండి ఆల్మోస్ట్ 56,000. దానికి దీనికి దగ్గరగా 16,000 రూపాయలు తేడా ఉంది. సో ఫస్ట్ కొంత నేను ఆలోచించి అది తీసుకుందామా ఇది తీసుకుందామా అని. ఇనీషియల్ టైంలో ఒక యూట్యూబ్ ఛానల్ మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే అన్నెసరీగా డబ్బులు వేస్ట్ అండి, అంత దానికి వెళ్ళొద్దు. సో సింపుల్గా ఈ ప్యాక్ అయితే సరిపోతుంది. ఎందుకంటే దీనికి 36,000కి డిఫరెన్స్ ఏంటంటే బ్యాటరీ ఒకటి, స్టిక్ ఒకటి, ఈ బాక్స్ ఒకటి. ఇవి మనం బయట కొనుక్కున్నా కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్, ఒక 1,000 రూపీస్ అక్కడికక్కడికి వచ్చేస్తుంది. సో దీనికోసం అని చెప్పేసి ఏదైనా ఒకటే, సో బెటర్ నేనైతే దీనికి వెళ్దామని చెప్పేసి చూస్ చేసుకున్నా. సో మీరు ఇదైనా కొనుక్కోవచ్చు, 36,000 అయినా కొనుక్కోవచ్చు. దానికి స్టిక్, చిన్న చిన్న యాక్సెసరీస్ యూట్యూబ్లో మన అమెజాన్ వీటిలో కూడా ఉంటాయి. సో అక్కడి నుంచి అయినా సరే సింపుల్గా మనం పర్చేజ్ చేసుకోవచ్చు, సరిపోతుందనమాట. సో ఈ ప్రోడక్ట్ ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి ఇందులో ఏమేమి ఉన్నాయి, అసలు ఇంకేమేమి కొన్నామో మొత్తం డీటెయిల్గా మళ్ళీ చూపిస్తాను. సో ఒకసారి చూద్దాము. సో 27 మెగాపిక్సెల్ ఫోటో, 5.3Kలో రిజల్యూషన్లో మనం వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ ఇది వాటర్ ప్రూఫ్, మనకి 10 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ 33 ఫీట్ ఉంటుందన్నమాట. అంటే 33 ఫీట్ వాటికి మనం ఈ గోప్రోని వితౌట్ ఎనీ కేస్ కూడా యూజ్ చేయొచ్చు. సో వాయిస్ కంట్రోల్ ఆప్షన్ ఉంది, 8 times స్లోమో, సో హైపర్ వ్యూ ఆప్షన్ ఒకటి ఉంది. సో ఇట్లా సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. జూమ్ సో ఇది మన స్టిక్ అనమాట. ఇది ఏంటంటే ఎప్పుడైతే మనం ఇన్కేస్ మీరు దీన్ని మన గోప్రోకి అటాచ్ చేసి మనం వాటర్లో పడేసినా కూడా మన గోప్రో మునిగిపోదు. ప్లస్ మనం వీడియోస్ తీయడానికి కూడా నార్మల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదే స్టిక్ని. ప్లస్ ఇది హెడ్ స్ట్రాప్.
అంటే ఇది మన హెడ్కి ఇట్లా ఫిక్స్ చేసుకొని గోప్రో దీనికి అటాచ్ చేసి యూస్ చేసుకోవచ్చు, అంటే చేత్తో పట్టుకోకుండా. ప్లస్ ఇవి ఎక్స్ట్రా క్లిప్స్. అండ్ 2 బ్యాటరీస్, ఒకటి ఆటోమేటిక్గా గోప్రోలో ఉంటుంది. ఇది మనం ఈ ప్యాక్ తీసుకోవడం వల్ల వచ్చినటువంటి ఎక్స్ట్రా బ్యాటరీ అనమాట. అదే నార్మల్ది కొన్నాం అనుకోండి గోప్రో, సింగిల్ బ్యాటరీ వస్తుంది, అందులో 2 రావు. అండ్ ఫైనల్ ప్రోడక్ట్ గోప్రో 12. ఎంత క్యూట్గా ఉంది చూడండి. మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు జరిగినా కూడా హ్యాపీగా సరిపోతుంది. ఒక బొడ్డోడు చేతికి ఇచ్చేసరే తిరగరా అంటే వాడే తిరుగుతాడు మొత్తం. అండ్ గోప్రోలో బాగా నచ్చింది ఏంటంటే వీడియో ఎడిటింగ్ చాలా ఈజీ, పెద్ద కష్టపడాల్సిన పని ఉండదు. ట్వెల్వ్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే 11తో కంపేర్ చేస్తే దీని బ్యాటరీ టైం కొంచెం రన్ టైం ఎక్కువ వస్తుంది. అండ్ 11 ఏమవుతుంది అంటే త్వరగా హీట్ అయ్యి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. సో అందువల్ల ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే డైరెక్ట్ 12 తీసుకోండి, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ప్రైజింగ్ దానికి దీనికి మహా అయితే ఒక 5-6,000 తేడా ఉంటుంది అంతే. సో ఇవేంటంటే మన స్టిక్స్, ఇప్పుడు ఏవైతే హ్యాండిల్స్ కానీ అలాంటివి ఉండే అటాచ్ చేయడానికి. లేదు మీ దగ్గర ఎవరైనా థ్రెడ్ది ఉంటుంది కదా, అలాంటిది ఉంటే డైరెక్ట్గా మీరు స్క్రూ చేసేసి యూస్ చేయొచ్చు. సో ఇందులో ఇంకొక 2 ప్రోడక్ట్లు కూడా ఉన్నాయి. ఇది మన కేబుల్, దాన్ని ఛార్జ్ చేయడానికి. ప్లస్ ఇవి మెయిన్ అన్నమాట, మెయిన్ ఐటమ్స్ గోప్రోని ఫిక్స్ చేయడం కోసం. సో ఇది ఎలా జస్ట్ అటాచ్ చేస్తారో జస్ట్ సింపుల్గా చూపించేస్తాను మీకు. డబ్బులు పోతే పోయినాయి కానీ గోప్రో చాలా ముద్దుగా క్యూట్గా ఉంటుంది. సో ఇది మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేయాల్సిన ప్లేస్. అండ్ ఇక్కడ ఇది మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. సో ఒకసారి మొత్తం సెట్ చేసి చూపించేస్తా ఒకసారి. సో ఫస్ట్ బ్యాటరీ చేసేటప్పుడు ఈ థ్రెడ్స్ చూసుకోండి ఎటువైపు ఉంటాయో. అండ్ ఆటోమేటిక్గా ఇక్కడ పైన ఇది ఉంటుంది చూడండి, ఇది మనం బ్యాటరీ రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఈజీగా. సో అంతే ఇంకా. సో తర్వాత ఇక్కడ మెమరీ కార్డ్ వేసుకొని దీన్ని క్లోజ్ చేయడం, ఇట్లా జస్ట్ ఇట్లా అనేసి క్లోజ్. సో సింపుల్గా ఈ థ్రెడ్స్ గ్యాప్ ఉంది కదా, గ్యాప్ మధ్యలో పెట్టేసి స్క్రూతో టైట్ చేసేయాలి. సో దీన్ని కనెక్ట్ చేయడానికి ఫస్ట్ చేయాల్సిన పని, ఇక్కడ ఈ క్లిప్ ఉంది కదా, ఇది ఇక్కడ ఉన్న ఈ లివర్ ఇది జస్ట్ లిఫ్ట్ చేసేసి ఈ క్లిప్ ఇక్కడ ప్రెస్ చేసి జస్ట్ ఇట్లా నెట్టేసేయండి. సో ఎంత టైట్గా చూడండి, ఇది అంతే. సో ఇప్పుడు మన గోప్రో తీసుకొని ఈ గోప్రో కింద 2 ఇవి ఉంటాయి. సో ఇక్కడ పెట్టేసి క్లిప్స్ దీన్ని అటాచ్ చేయాలి జస్ట్ అంతే. కొంచెం జాగ్రత్త. సో ఇది ఆల్మోస్ట్ ఎండ్ చేసిన తర్వాత మీకు ఏ డైరెక్షన్లో వాడతారు ఏంటి అనే దాన్ని బట్టి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇక్కడ ఉన్నది చూసారు కదా, ఇది ఆన్ బటన్, లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇక తర్వాత సెట్టింగ్స్. గోప్రోలో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సైడ్ కనపడుతుంది కదా, ఈ సైడ్ కూడా కనపడుతుంది అనమాట, మనకి 2 సైడ్స్ విజువల్ వస్తుంది. సో ఆటోమేటిక్గా వీడియో రికార్డింగ్కి ఈజీ అవుతుంది. సో ఇదండి ఫైనల్గా.
సో ఇంకా ఫైనల్గా మన ట్రిప్లో ఇంకొకటి ఫేస్ చేసిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ ఇష్యూ అనమాట. అంటే జనరల్గా వీడు ఒక బ్యాటరీ ఇచ్చాడు, తర్వాత మన ప్యాక్లో ఒక ఎక్స్ట్రా బ్యాటరీ వచ్చింది. సో అంటే ఒక్కొక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేసే ఆప్షన్స్ ఉండవు, మనం ఒక రోజంతా బయటకు వెళ్ళిపోతాం. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే కెమెరా లేకపోతే చాలా ప్లాన్ వేసుకొని బయటకు వెళ్ళిపోతాం. సో ఆ ఇష్యూస్ని మనం ఓవర్కమ్ చేయాలి కదా. సో అందుకే జనరల్గా బయట మనం మార్కెట్లోనే ఈ ఎక్స్ట్రా బ్యాటరీస్ ప్యాక్ దొరుకుతుందనమాట. ఇది ఆల్మోస్ట్ మనకి 6,000 రూపీస్ పడింది. ఇందులో ఏముంటాయి అంటే 2 బ్యాటరీస్ ప్లస్ దీనికి ఒక ఛార్జింగ్ కేస్ ఉంటుంది. సో ఇంత కష్టపడి ఇంత బిల్ చేసాం కదా, అందుకని వాడు మనకేం చేసిండంటే ఈ ట్రైప్యాడ్ ఒకటి ఫ్రీగా ఇచ్చాడు. సో సింపుల్గా చూపిస్తాను మీకు. దీని కాస్ట్ వచ్చి 700 రూపీస్. బట్ నాకైతే చూడడానికి బాగానే నచ్చింది, అందుకని చెప్పేసి తీసేసుకున్నాను. ఇంకా ఇది యూసేజ్ కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఇది ఉంది కదా, సో సింపుల్గా దీన్ని మన గోప్రో థ్రెడ్ ఉంటుంది చూడండి కింద. సో ఈ థ్రెడ్కి పెట్టేసి ఇది ఎప్పుడైనా మనం వీడియోస్ తీయడానికి కానీ, అంటే ప్రతిసారి ఎవరు ఉంటారు కదా, ఎవరు లేకపోయినప్పుడు మనం వీడియోస్ తీసుకోవడానికి కూడా సో సింపుల్గా ఇది ఇలా పెట్టుకొని వీడియోస్ తీసుకోవచ్చు. సో అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఏం రికార్డ్ అవుతుంది ఇక్కడ కనిపిస్తుంది, మనకి ఈ సైడ్ కనిపిస్తుంది. సో దీన్ని ఇట్లా కెమెరా మన వైపు పెట్టుకుంటాం. సో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. సో ఇట్లా పెట్టుకొని మనం ఇంకా రికార్డ్ చేసుకుంటూ మనం మాట్లాడుకుంటూ ఇంకో పర్సన్తో మనకు పని ఉండదు అనమాట. సో ఒకసారి బ్యాటరీ కూడా మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను. మన బ్యాటరీ ప్యాక్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇందులో మనకున్నాయి సో ఇందులో మనకున్నాయి 2 బ్యాటరీస్, ఛార్జింగ్ కేస్ ప్లస్ కేబుల్. సో ఒకసారి చూపిస్తా. ఇది ప్లస్ 2 బ్యాటరీస్, కేబుల్. ఇప్పుడు టోటల్ మన దగ్గర 4 బ్యాటరీస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 1.5 డే మనం ఫుల్ ఛార్జ్ పెట్టుకొని వెళ్తే ఛార్జర్ లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు మనకి. సో ఇదండి. సో నెక్స్ట్ మన అప్కమింగ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ సంబంధించినటువంటి వీడియోస్ రాబోతున్నాయి. సో ట్రిప్ని కొంచెం సపోర్ట్ చేయండి, వీడియోస్ చూడండి. మీకు ఇన్ కేస్ ఎక్కడ ఏది నచ్చకపోయినా సరే కామెంట్లో మెన్షన్ చేయండి. అట్లీస్ట్ నాకు అది ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.